నమస్కారం కేవై న్యూస్ కి స్వాగతం। టీఆర్ఎస్ పుట్టుక చరిత్రలో అనివార్య పరిస్థితులలో వచ్చిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు। ఇవాళ కూడా బీఆర్ఎస్ అధికారం కోరడం తెలంగాణకు చరిత్రక అవసరమని చెప్పారు। కర్కశ కాంగ్రెస్ పాలన పీడ వదిలించుకోవాలంటే గులాబీ జెండాతోనే సాధ్యమని ప్రజలు గుర్తించారని కేటీఆర్ పేర్కొన్నారు। అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఫీనిక్స్ పక్షుల పోరాటం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు। సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు తల వంచి నమస్కరిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు। సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు। ఇవాళ మనకు ఉద్యమం కొత్త కాదు, అధికారం కొత్త కాదు, ప్రతిపక్ష పాత్ర కొత్త కాదు। ఈ రోజు అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు। తాను జగదీష్ రెడ్డి 10 ఏళ్లు మంత్రిగా పనిచేశామన్నారు। అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటమి అసూయ, ద్వేషం, ఆశ కారణమైనట్లు ఓ సింగర్ చెప్పినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు। ఈ మూడింటి వల్లే బీఆర్ఎస్ పార్టీ అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోయిందని ఆ సింగర్ చెప్పారని తెలిపారు। ఒకనాడు సాయుధ పోరాటంలో నిజాంనే ఉరికించిన గడ్డ చైతన్యానికి ప్రతీక అయినది ఉమ్మడి నల్లగొండ మీ సూర్యాపేట। మరి మనం ఇప్పుడు సందర్భం ఏంది? ఏప్రిల్ 27 మన పార్టీ 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భం। అందుకే మీ జిల్లా కవి గారు హనుమంతు గారు రాసిన పాట, సుద్దాల హనుమంతు గారు, ఎట్లా బయలుదేరాల వరంగల్కి బండెనుక బండి గట్టి ఒక్కొక్క గ్రామం నుంచి 16 బండ్లు గట్టి ఎవరికి ఏ సాధనం దొరికితే ఆ సాధనంలో ఎండ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఎండను కూడా చూసుకొని వడదెబ్బ దాకకుండా మజ్జిగ ప్యాకెట్లు కూడా పెట్టుకొని మంచిగా బ్రహ్మాండంగా తయారై ఏ సాధనం దొరికితే ఆ సాధనం। ఉద్యమ సందర్భంలో జయేశ్వర్ రెడ్డి గారు ఇంకా మిగతా మిత్రులు చాలా మంది సైకిళ్ళ మీద వచ్చినారు వరంగల్కి, ఇంకా చాలా మంది చాలా రూపాల్లో వచ్చినారు, ఎడ్ల బండ్ల మీద, ట్రాక్టర్ల మీద। మళ్ళొక్కసారి కదం దొక్కాల్సిన సందర్భం। ఇటు కాంగ్రెస్ గుండెల్లో అటు బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిన సందర్భం ఏప్రిల్ 27 అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా। ఖచ్చితంగా ఒక్కొక్కరం ఒక్కొక్క కథానాయకుడిలాగా మీ గ్రామాలలో, పట్టణంలోని మీ వార్డులలో కదం దొక్కుదాం। ఎక్కడి వాళ్ళం అక్కడ ఒక్క సూర్యాపేట జిల్లా నుంచే మనకి, ఎందుకంటే పక్కనే మీకు వరంగల్ జిల్లా, సూర్యాపేట జిల్లా నుంచే కదం దొక్కి బయలుదేరుదాం, ముందుకు పోదాం। కామారెడ్డి జిల్లా గాంధారిలో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది। రాత్రి విధులు నిర్వహిస్తున్న పోలీసులను కారు ఢీకొట్టింది। ఈ దుర్ఘటనలో కానిస్టేబుల్ రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు। మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు। ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు। పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లపైకి అతివేగంగా ఓ కారు దూసుకురావడంతో కానిస్టేబుల్ మృతి చెందాడు। సంఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో చోటు చేసుకుంది। పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాంధారి పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న రవి, సుభాష్ అనే 2 కానిస్టేబుళ్లు గురువారం తెల్లవారుజామున 3 గంటలకు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్నారు। బస్టాండ్ సమీపంలోని హనుమాన్ టిఫిన్ సెంటర్ వద్ద తమ ద్విచక్ర వాహనాన్ని ఆపుకొని అక్కడి నిల్చున్నారు। అదే సమయంలో కామారెడ్డి వైపు నుండి వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకువచ్చింది। అది గమనించిన వారు తేరుకునే లోపే రవి అనే కానిస్టేబుల్ ను కారు ఢీకొట్టింది। కారు వేగంగా ఢీకొట్టడంతో కానిస్టేబుల్ రవి చాలా దూరంగా ఎగిరిపడి అక్కడికక్కడ మృతి చెందాడు। మరో కానిస్టేబుల్ సుభాష్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు। కారు బీభత్సం సృష్టించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి। ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ రవి తావి మండలంలోని దేమి గ్రామస్తులని పోలీసులు తెలిపారు। కాగా గాంధారికి చెందిన ఓ మెడికల్ ప్రాక్టీషనర్ కుమారుడు కారు నడిపినట్టు సమాచారం। పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు। కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు। రవికుమార్ కు ఏడాది వయసున్న బాబు ఉన్నాడు। విధుల నిర్వహణకు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇంటి పెద్ద దిక్కు ఉదయం శవమై తిరిగి రావడంతో ఆ కుటుంబీకుల రోదనలు పిన్నంటాయి। చూసిండు సుభాష్ చూసి ఉరికిండు ఆయన కూడా
చూసే లోపలే వెళ్ళిపోయింది. చాలా క్లారిటీ భాష కూడా ఎదురుపడ్డాడు. భాష కూడా ఎదురుపడ్డాడు. భాష కూడా ఎదురుపడ్డాడు. జరగడం జరిగింది. ఈరోజు దురదృష్టకర సంఘటన. అది 19:20 మా మిడ్నైట్లో 2:50 గాంధార్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి రవి మరియు సుభాష్ అనే కానిస్టేబుల్ గ్రూప్ కోర్టు విధులు నిర్వహిస్తూ గాంధార్ బస్టాండ్కు ఆపోజిట్లో ఉన్నటువంటి కిరాణా షాప్ దగ్గర పాయింట్ బోర్డుకు చెక్ చేస్తున్న క్రమంలో ఒక హోండా సిటీ కార్ వచ్చేసి డ్యాష్ ఇవ్వడం జరిగింది. దీంట్లో సుభాష్కు ఎడమ కాలు గాయమైంది. రవి అక్కడికక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది. దీన్ని ఏమంటే గాంధార్ ఎస్ఐ గారు అక్కడే ఉండడం వల్ల ప్రత్యక్షంగా చూసి వాళ్ళు ఇమీడియట్లీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల సిఐ సదాశివ నగర్ నేను మరియు డిఎస్పీ ఎల్లారెడ్డి గారు ప్రమాద స్థలాన్ని పరిశీలించి వాళ్ళ యొక్క బంధువులకు ఇంటిమేషన్ చేయడం జరిగింది. మన శవాన్ని శవపరీక్ష నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కు పంపడం జరిగింది. వాళ్ళ భార్య సౌఖ్య యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదం జరిగింది. దీంట్లో అక్యూజుల పైన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకు ఈ వేసవిలో త్రాగుడు సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఆశీష్ సంగన్ అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి సమస్యలు రాకుండా చూడాలని చెప్పారు. నిజామాబాద్ నుండి కామారెడ్డి వరకు డిఐ కొత్త పైప్ లైన్ పనులు వేగవంతంగా చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కామారెడ్డి శాసనసభ్యులతో కలిసి నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓ, ఎంపీడీఓ, డివిజనల్ పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగన్ మాట్లాడారు. నియోజకవర్గంలో 48 గ్రామాలలో 53.36 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. అందులతో ఆయా గ్రామాల్లో యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేసి త్రాగునీటి సౌకర్యాలు కల్పించాలన్నారు. మున్సిపల్ పరిధిలో ఇప్పటికే 5 కొత్త ట్యాంకర్లు కొనుగోలు చేస్తున్నామని, పాత 3 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అవసరమైన పక్షంలో మరో 4 ట్యాంకర్లు కొనుగోలు చేపడతామన్నారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు వస్తే గ్రామ పంచాయతీ నిధుల నుండి పనులు చేపట్టాలని, అవసరమైతే ఇతర నిధులు సమకూరుస్తామని తెలిపారు.
ఇక ముందు ట్రావెల్ ఇబ్బందులు ఏర్పడినా అవసరమైన పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని మిషన్ భగీరథ ఈ జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఇందల్వాయి సాయిబాబా ఆలయ 23వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో యాగశాల ప్రవేశం, పుణ్యవచనం, మహాహోమం, పల్లకి సేవ, కాకడ హారతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 23వ వార్షికోత్సవ వేడుకలు గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సందర్భంగా వివిధ గ్రామాల నుంచి షిరిడి సాయిబాబా సందర్శకులు బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోలాహల మధ్య సాయి భక్తులు పల్లకి సేవను ఘనంగా చేశారు. అనంతరం భక్తులకు మహానదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయిబాబాని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలు తీర్స్తాడని ఈ ప్రాంత భక్తుల ప్రగాఢ నమ్మకం. దీంతో భక్తులు భారీగా తల్లి రావడంతో బాబా ఆలయ ప్రాంగణం సాయినామ స్మరణతో మారుమోగింది. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టు
ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి అన్యాక్రాంతం అయ్యిందంటూ మద్నూర్ మండలం లచ్చన్ గ్రామస్తులు నిరసన చేపట్టారు. రెవెన్యూ రికార్డులలో మార్పులు చేసి 2 ఎకరాల 13 గుంటల భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ భూములను కాపాడాలంటూ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం లచ్చన్ గ్రామస్తులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. 139 సర్వే నంబర్లో మారుతి మందిర్ పేరున ఉన్న 2 ఎకరాల 13 గుంటల భూమిని కబ్జాకోర్ల నుండి విడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. కాసరా పహాని 1954-55 నుండి మారుతి మందిర్ పేరుపై ఉన్న భూమిని కొంతకాలంగా గ్రామానికి చెందిన జమీందార్ బస్వంతరావు కాసు చేస్తూ మందిరానికి విరాళాలు ఇచ్చేవారని 2003-4 సంవత్సరంలో దేవాదాయ భూమిని తన పేరు రాయించుకొని మహారాష్ట్రకు చెందిన గుర్నాథప్ప హనుమంతప్పలకు అప్పగించారని తెలిపారు. అయితే మహారాష్ట్రకు చెందిన గుర్నాథప్ప హనుమంతప్పలు ఆ భూమిని కాస్తు చేస్తూ మందిరానికి ఇచ్చే పంట విరాళాన్ని నిలిపివేసి 2012లో తమ పేర్ల మీద పట్టా చేయించుకున్నారని చెప్పారు. మారుతి మందిర్ పేర ఉన్న సదరు భూమిని పూర్వ రికార్డులన్నీ ఎలా తారుమారు చేస్తారని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారులు స్పందించి కబ్జాకోరులో చిక్కుకున్న 2 ఎకరాల 13 గుంటల దేవాదాయ శాఖ భూమిని విడిపించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సర్వే నంబర్లో గల భూమిని హనుమాన్ మందిర్ భూమిని బస్వంతరావు జమీదార్ ఆయన సొంత భూమిని వేరే ఆయనకు దొంగపట్ట పాస్బుక్ చేసి ఇచ్చినాడు. ఇది ఇంతకుముందు 2003లో ఆయన దేవునికి కౌలు చేసి ఉన్న దాంట్లో వేసిన పంటను దేవునికి ఇచ్చేవాడు. తర్వాత ఏంటంటే పట్టా చేసిన తర్వాత కౌలు ఇస్తారని మా విలేజ్ వాళ్ళందరూ అనుకున్నారు. ఆయన ఎందుకంటే ఇవ్వకుండా ఆయన మొత్తాన్ని ఇది చేసుకుంటున్నాడు అని భూమి 2012-13లో అమ్ముకొని వేరే విలేజ్ ఆయనకు పట్టా చేసి ఇచ్చినాడు. నమస్కారం సార్, నా పేరు శివరాజ్. మా మండల్ మద్నూర్, జిల్లా కామారెడ్డి. నేను లచ్చన్, మా విలేజ్ లచ్చన్ నుంచి మాట్లాడుతున్నాం. మాది ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే మా లచ్చన్ విలేజ్లో 139 సర్వే నంబర్ భూమి అది దేవునిది ఉంది సార్. ఆ దేవుని భూమి ఇన్ని రోజులు 2004 వరకు ఒక ఆయన పూజ చేస్తుండే, ఆయన కబ్జాలు ఉండి భూమి పండింది అంతా దేవునికి ఇస్తుండే. సరే అనుకొని మేము అందరం ఊరోళ్ళు అందరం ఒప్పుకున్నాము. ఆయన దొంగ పట్ట పాస్బుక్ చేసుకున్నాడు. దొంగ పట్ట పాస్బుక్ చేసుకొని మళ్ళీ ఒక ఆయనకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు 2012లో. మళ్ళీ ఆ భూమి మాకు కావాలని మేము దేవాదాయ శాఖ మంత్రి నుంచి మేము కాపాడుతున్నాం. మా విలేజ్ నుంచి అందరం మేము మా భూమి మాకు మా మందిరానికి కావాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు భూమి కావాలా. నా పేరు సునీలప్ప, లచ్చన్, మండల్ మద్నూర్, జిల్లా కామారెడ్డి. ఈ లచ్చన్ గారంలో హనుమాన్ మందిర్ యొక్క పూజారి నేను. ఇక్కడ పూజ చేసిన వాడిని. ఇంతకుముందు ఎంతో కొంత ఇచ్చేవారు. ఆ పంట భూమి పైసలు కూడా దేవునికి ఇచ్చి ఏదో పరువుకో దానికి ఇచ్చేవారు. ఆ తర్వాత మధ్యలో కబ్జా చేసుకొని ప్రజలకు పెద్ద మనుషులు కానీ వాళ్ళు కబ్జా చేసుకొని వేరే పట్ట మీద చేసారు. కాబట్టి ఇప్పుడు మా హనుమాన్ మందిర్ యొక్క పట్ట ఏదైతే ఉందో పొలము అది తిరిగి హనుమాన్ గుడికి ఇచ్చేసి మాకు ఏదో ఒక సాయం చేయాలని మా యొక్క మనవి చేస్తున్నారు. గ్రామం లచ్చన్ సార్, మాది మద్నూర్ మండల డిస్టిక్ కామారెడ్డి సార్. ఇది దేవాదాయ శాఖ భూమి సార్. ప్రస్తుతానికి 1954 నుంచి దేవుని పేరు మీద 139 సర్వే నంబర్ సార్. ఆ సర్వే నంబర్ దేవుని పేరు మీదనే ఉండే సార్. అది 2003-4లో పట్టభూమిగా మార్చి దొంగ పట్ట చేసుకున్నారు సార్. చేసుకొని 2011-12లో ఆయన వేరే ఆయనకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసింది సార్ పట్టభూమి చేసుకొని. ప్రభుత్వం ఈ భూమిని కాపాడాలని మా ఊరు తరపు నుంచి మేము మనవి చేసుకుంటున్నాం సార్.
అడిగిన సమాచారం ఇవ్వడం లేదని భార్యాభర్తలు పురుగుల మందుతో హల్చల్ చేశారు. సంఘటన కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆసుపత్రి కానిస్టేబుల్ పురుగుల మందు బాటిల్ను లాక్కొని వారిని సర్ది చెప్పారు. అడిగిన సమాచారం ఇవ్వడం లేదని భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించిన ఘటన కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తాడూరు మండలం చిట్యాల గ్రామం చెందిన పులి స్వప్న 2022లో జిల్లా ఆసుపత్రిలో డెలివరీ కోసం వచ్చింది. ఆపరేషన్ చేసిన వైద్యులు కుట్లు సరిగా వేయకపోవడంతో గత సంవత్సరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. గత సంవత్సరం నవంబర్ నెలలో సూరారం వద్ద ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మళ్లీ ఆపరేషన్ చేయించుకుంది. ఇలా ఆసుపత్రిలో తనకు ఆపరేషన్ చేసిన వైద్యులు ఎవరో తెలుసుకోవడం కోసం సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. 14 నెలలుగా తిరుగుతున్న ఫలితం లేకపోవడంతో సమాచారం ఇవ్వడం లేదని 20 రోజుల క్రితం ప్రజావాణిలో కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. అయితే ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు కదా, కలెక్టరే సమాధానం ఇస్తారని ఓ డాక్టర్ మాట్లాడారని భార్యాభర్తలు తెలిపారు. గురువారం ఇద్దరు తమకు సమాచారం ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని ఆసుపత్రి పైన ఫ్లోర్ లో హల్చల్ చేశారు. దాంతో ఆసుపత్రి కానిస్టేబుల్ లక్ష్మణరావు వాళ్ళ వద్దకు వెళ్లి వివరాలు కనుక్కొని పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలని, ఇలా చేయడం సరికాదని సర్ది చెప్పారు. దాంతో భార్యాభర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంకేంది ఇత్తవే మాకు ఇలా జరిగిందని విజయలక్ష్మి మేడం దగ్గరికి వచ్చినాము. వచ్చినా కానీ విజయలక్ష్మి మేడం పట్టించుకోలేదు. కలెక్టర్ దగ్గరికి పోయినాము. కలెక్టర్ సార్ చెప్పింది ఈమనే ఆమెకు ఎవరు ఆపరేషన్ చేసిరో వాళ్ళ పేరు ఇవ్వండి, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పింది. చెప్పినా కానీ ఇక్కడ ప్రకాష్ సారా ఎవరు ఇంకా ఇన్ఛార్జి సార్ లక్ష్మణ్ సార్ వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. రోజు వస్తున్నాం సార్, ఇప్పుడు 4 నెలలు అవుతుంది నాకు ఆపరేషన్ అయ్యి వస్తున్నాం కానీ ఎవరు సమాధానం చెప్తలేరు, ఎవరు ఆమె డీటెయిల్స్ ఇస్తలేరు. భార్యకు ఆపరేషన్ అయింది సార్. ఈ పాప పుట్టినప్పుడు ఆపరేషన్ చేసి బేబీని బయటకు తీసేది సార్. ఆపరేషన్ ఫెయిల్ అయింది సార్. ఫెయిల్ అయితే మేము హైదరాబాద్ పేగులు బయటకు వచ్చినాయి సార్. దాంట్లోకి పేగులు బయటకు వస్తే మేము మా భార్యను తీసుకుపోయి హైదరాబాద్లో ఆపరేషన్ చేయించాం సార్. అక్కడ 2 సార్లు ఆపరేషన్ చేయించారు సార్. చేసేది పేగులు తీసి బయట పెట్టి 2 సార్లు చెడు చేసేది. చేస్తే ఏమైంది సార్ అక్కడ మాకు మేము సమాచార హక్కు చట్టము విజయలక్ష్మి మేడం గారికి ఇచ్చినాం సార్. ఇస్తే నేను ఎందుకు ఇవ్వాలా, మీకు ఎందుకు ఇవ్వాలని అన్నది. ఇప్పుడు 6 నెలలే సార్. 2024 11వ నెల 9వ తారీఖు నుంచి తిరుగుతున్నాం సార్. మేము ఆఫీస్కు ఆర్టీఐ ఇచ్చినాం సార్. ఈ ఇస్తలేదని మొన్న 20 రోజుల క్రితం సార్, పోయిన సోమవారం కలెక్టర్ గారికి మేము ఇచ్చినాం సార్. సమాచార హక్కు చట్టం ఇట్లా ఇచ్చారని ఇస్తలేదు సార్ అని చెప్పినాం సార్. చెప్తే ఆమె ఏమంటుంది, సార్ ముంగడ కలెక్టర్ సార్ ఏమో ఇయ్యమ్మా నన్ను పర్సనల్ నెంబర్ అది అనుకుంటాని అంటుంది. మేము ఏం చేయలేము, సార్ ముంగడ ఇస్తా అన్నది కలెక్టర్ సార్ ముంగట. వీడికి వచ్చినాక ఏమంటుంది, నీ కలెక్టర్ కంప్లైంట్ చేసినావు కదా మా మీద, కలెక్టర్ నేను ఏం చెప్తారో చెయ్యూరు అంటుంది సార్. మాకు ఎట్లానే చేసి మా భార్యకు ఆపరేషన్ అయింది. మీరు దయచేసి మాకు పురుగుల మంది రైతులం సార్, మేము గరీబోలం సార్. రైతులు అంటే ఆఫీసర్కు ఇంత గలీజు ఉన్నాం సార్. సాగు తప్ప మాకు ఏం లేదు సార్. దిక్కు తాగి చచ్చిపోయాడు సార్. ఇంకోటి ఏం లేదు సార్. మేము ఏం చేయమంటాం సార్ చెప్పు. మేము దాగుడు తప్ప ఇంకొక బతికే లేదు సార్. మా భార్య భర్త ఇద్దరు పాపలు సార్. మాకు గరీబోలం సార్, ఏమీ లేదు సార్. ఇది సార్ పరిస్థితి విజయలక్ష్మి మేడం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.